అదన్నమాట విషయం. చెప్తా. మెయిల్ చూసుకున్నావా? చూస్తున్నా. ఇందు, మహాకేమైంది? 2 days రాలేదు కదా? ఇందు సిగరెట్ తాగి మొహానికి ఏదో చెత్త రాసుకెళ్తే తాతగారు కొట్టారు. ఇది ఇంటికి కూడా వచ్చింది బావా. ఆహా, ఇందు, మహాన్ మేనేజర్ రమ్మంటున్నారు, కొంచెం చెప్తావా? అలాగే. ఎస్. ఎరా మళ్ళీ మొదలు పెట్టావా? కనీసం తల కూడా తెప్పట్లేదురా అది. సరే కానీ నువ్వు మహాతో మాట్లాడలేదే? ఇదివరకు నన్ను చూస్తే భయపడేది, ఇప్పుడు తనని చూడాలంటే భయం వేస్తుంది. ఇంకా మాట్లాడడం కూడానా? అయితే నీకు కూడా డ్రమ్స్ ప్లే అవుతున్నాయి. ఊరుకోరా. చందు, సార్. మీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటాను. అవును సార్. నీకు మన వాళ్ళ హెల్ప్ ఏదైనా కావాలంటే తీసుకోండి. నాకు రామ్ కావాలి సార్. రామ్. చందు, ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ చాయిస్. గుడ్ చాయిస్ అనుకుంటా. నాకు నేర్పించుకునే టైం వచ్చింది సార్. అతన్ని ఎలా వాడుకుంటాను చూడండి. ఓకే, యాజ్ యూ లైక్. రామ్. రామ్, ఏంటి సార్? ఇవాళ చందు గారికి వర్క్ హెవీ అయినట్టుంది, నువ్వు అతనికి హెల్ప్ చేయాలి. ఓకే, గుడ్. రామ్, ఇటు చూడు. మొత్తం వర్క్ కంప్లీట్ చేసి ఓకేనా? ఓకే. నసరాజ్ గారికి వేరే పని లేదు, ముసానం గారికి తగిలించాడు. అమ్మా రామ్, కింద మహా వెయిటింగ్. రా రా రా. సార్ 1 minute, ఇప్పుడే వస్తాను. ఓకే, క్యారీ ఆన్. హర్ష, నాకు కొంచెం పని పడింది, బాగా లేట్ అవుద్ది. నా గురించి వెయిట్ చేయకు, ఓకేనా? ఓకే. హీరోయిన్ గారు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. హీరో గారు గిఫ్ట్గా లిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. త్వరపడండి, ఈ ఆఫర్ ఎక్కువసేపు ఉండదు. నా ఆఫర్ మాత్రం నువ్వు నా బైక్ ఎక్కేంత వరకు ఉంటుంది. సార్ అప్పుడే వచ్చేసారు. ఆఫీస్లో ఏదో వర్క్ ఉందన్నారు. నా వర్క్ మిగిలిందంతా నా బానిస రామ్ చూసుకుంటాడు. కమాన్. థ్యాంక్ యూ సార్. హలో. ఓకేనా? ప్లీజ్ హ్యాండ్. ఆహా, ఎంత